తల్వారు తాత ఉప్పు సంజీవ గారు ముంగోడు నియోజక వ్యాప్తంగా పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు మన గ్రామానికి వాయిలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఆయన పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళాలి, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలి, విద్యార్థులు మంచి ఉన్నతమైన చదువులు చదవాలి. అలాగే విద్యార్థులు కానీ ప్రజలు కానీ మత్తుకు మందుకు గంజాయికి బానిసలు కాకుండా ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని అదేవిధంగా ఇవాళ రోడ్డు రవాణా సంస్థ యొక్క నిబంధనలను ప్రజలకు తెలియజేస్తూ అందరినీ చైతన్యం చేస్తూ ఈ మునుగోడు నియోజక వ్యాప్తంగా పాదయాత్ర చేసుకుంటూ ఈ గ్రామానికి చేరుకున్నటువంటి కొప్పు సంజీవ గారికి ఈరోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనము మన గ్రామాలలో పాఠశాలలు ఉన్నాయి. మరి ఆ పాఠశాలలను వదిలిపెట్టి మన యొక్క విద్యార్థులని ఇవాళ ప్రైవేటు మోజులో పడి ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపుతున్నాం? మరి ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఉపాధ్యాయులు ఉండగా మరి మన పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపుతున్నాం? మరి మన పాఠశాలల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన గ్రామాలలో మన పైన బాధ్యత ఉన్నది. మరి అది మర్చి ఇవాళ పేదవాళ్ళు కూడా ఉన్నంత వారితో పోటీ పడి మన ఆస్తులని కూడా కరగ చేసుకుంటూ ఫీజులు కడుతూ ఇవాళ ప్రైవేటు పాఠశాలలు పంపిస్తున్నాం. మరి అదే పాఠశాల మన ఊర్లో కూడా ఉంది కదా, ప్రైవేటు పాఠశాలకు పంపించినట్టుగా మన పిల్లల్ని టై బెల్ట్ షూజు ఇచ్చి మన ఊరి గ్రామంలో కూడా పంపిస్తే మన ఊరి పాఠశాల ఉంటది, మనం అభివృద్ధి చెందుతాం, మనం ఆర్థికంగా కూడా బలోపేతం. ఇవాళ ఉన్నటువంటి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఐఈపీఎస్ గాని ఐఏఎస్ గాని ప్రధానమంత్రులు గాని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గాని ఆ రోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వారే. మరి అలా ఈ ప్రైవేటు మోజులో పడి మన ఆస్తులని ఎందుకు ఖరాబు చేసుకుంటున్నాం, ఎందుకు ప్రైవేటు పరం మనం పోతున్నామో కూడా ఇవాళ స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో ఇవాళ కొప్పు సంజీవ గారు గ్రామాన తెలియజేసుకుంటూ తిరుగుతున్న విషయం మీకు గుర్తు చేస్తున్నారు.